హాయ్ ఫ్రెండ్స్, మీలో ఎంతమంది ఇలా పులిహోరని స్టవ్ మీద పెట్టి చేత్తో కలిపారు చెప్పండి. నేనైతే కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఇవాళ మన రెసిపీ వచ్చేసి నిమ్మకాయ పులిహోర. చాలా పర్ఫెక్ట్గా, చాలా సింపుల్గా చిటికలో రెడీ అయిపోయే నిమ్మకాయ పులిహోర ఎలా చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. ఇంకెందుకు కావాల్సిన రెసిపీలకు వెళ్ళా రండి ఫ్రెండ్స్. అన్నట్టు ఈ పులిహోరని చేత్తో కలిపాను అన్నాను కదా, మిగతా ప్రొసీజర్ వీడియో చేస్తూ మాట్లాడుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించుకుందాం. దీంట్లో ఆయిల్ వేసుకుందాం. 3 టేబుల్ స్పూన్లు. ఆయిల్ కొంచెం వేడవ్వాలి. ఆయిల్ వేడైంది. దీంట్లో మనం పోపు దినుసులు వేసుకుందాం. ఈ పులిహోరకి ఎంత పోపు దినుసులు ఉంటే అంత టేస్టీగా ఉంటే నేను కొంచెం ఎక్కువ వేసుకున్నాను. కొలత ఏం లేదు. ఈ ఫ్రై అయినాయి కదా, దీంట్లోనే ఒక 4 పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాం. అవి లైట్గా మగ్గాలి. దీంట్లో మనం ఉప్పు, పసుపు వేసుకున్నాం. ఇలా వేసుకోవటం వల్ల ఈ మిర్చిలో ఉన్న ఘాటు కొంచెం తగ్గుతుంది. కొంచెం పసుపు, అలాగే కొంచెం ఉప్పు. ఇలా వేసుకోవటం వల్ల ఈ మిర్చి కూడా బట్టి కొంచెం తినేటప్పుడు బాగా టేస్టీగా ఉంటుంది. ఒక్కొక్కగా పుల్లగా ఇవి లైట్గా కొంచెం ఫ్రై అవ్వాలి. ఈ ఫ్రై అయిపోయినాయి కదా, దీంట్లో మనం కరివేపాకు వేసుకోవాలి. ఇలా లేతగా ఉన్నది వేసుకోవాలి. నేను దీంట్లోకి పెద్ద సైజు 3 నిమ్మకాయలు తీసుకుంటున్నాను. ఇవి మనం కట్ చేసి రసం తీసుకోవాలి. అలాగే నేను మిగిలిపోయిన అన్నంతో చేస్తున్నాను. ఈ అన్నం అంతా మనం ఇట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇవి ఇలా ఫ్రై అయిపోయింది కదా, అన్నం ఇలా చేసుకున్నాం కదా, ఇదంతా దీంట్లో వేసుకోవాలి. ఇదంతా ఇట్లా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కూడా చేసుకోవచ్చు. మనం అన్నం ఉడికించేటప్పుడు అన్నంలో పసుపు వేసి అలా కూడా చేసుకోవచ్చు. కానీ నేను మిగిలిపోయిన అన్నం ఉంది కాబట్టి ఇలా చేశాను. ఇలా చేసుకోవటం వల్ల అన్నం అంతా సేవ్ అవుతుంది. ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. చాలా సింపుల్ నిమ్మకాయ పులిహోర. చింతపండు కంటే కూడా కొంచెం ఇది ఈజీగా ఉంటుంది. త్వరగా రైసు, నిమ్మకాయలు ఉంటే చాలు. ఇలా కర్రీ లేకపోయినా కానీ మనం మంచిగా టిఫిన్లా దించేసుకొని తినేసేయచ్చు. ఇదంతా బాగా కలిసేలా కలుపుకో. ఇది ఇలా అయిపోయింది. నేను ఇలా చేత్తో కలుపుతున్నాను. మీరు మాత్రం ఇలాంటి ప్రయోగాలు చేయమాకండి. చేత్తో ఎందుకు కలుపుతున్నానంటే నేను చాలా అదృష్టవంతురాన్ని. ఏంటో తెలుసా, ఇప్పుడు ఈ అన్నం ఉంది కానీ దీంట్లో కూరలేదు ఫ్రెండ్స్. దీన్ని ఏం చేయాలనేసి ఇలా నిమ్మకాయలు ఉన్నాయి కదా అని వీడియో చేస్తూ మీకు కూడా చూపించినట్టుండిద్ది, మీకు ఉపయోగపడిద్ది అనేసి వీడియో చేశాను కదా. అయితే ఇది రెడీ అయిపోయింది. ఇంకా దీంట్లో మనం కావాలంటే కొత్తిమీర వేసుకోవచ్చు. నాకైతే ఏం అవసరం లేదు, అన్నీ వేసుకున్నా. నిమ్మకాయ ఒక్కటి వేసుకోవాలి. చెయ్యి పెట్టి ఎందుకు ఎలా చేస్తున్నానంటే ఇక్కడ గ్యాస్ అయిపోయింది ఫ్రెండ్స్. చూసావా ఎంత అదృష్టవంతురాలు మేము. ఇది మొత్తం రెడీ అయిపోయిన తర్వాత గ్యాస్ అయిపోయింది. ఏంటి ఇది వేడి అవ్వట్లేదని చూస్తే గ్యాస్ అయిపోయింది. పర్లేదు, మనకైతే ఇది రెడీ అయింది. మీరు కూడా ఇలాంటి ఫేస్ చేసే ఉంటారనుకుంటున్నా. ఖచ్చితంగా ఫేస్ చేస్తే నాతో షేర్ చేసుకోండి. అలాగే ఈ 3 నిమ్మకాయలు ఉన్నాయి కదా, ఇవి పిండుకుందామండి. ఎలాగో మనం అన్నం చల్లారిన తర్వాత వేసుకుంటాం కాబట్టి ఇప్పుడు మనకి సరిపోతుంది. నిమ్మకాయలు కట్ చేసుకుంటున్నాను నేను. అన్నీ పిండుకోవాలి. ఆయిల్ చేయి కదా, జారిపోతుంది. మీరైతే ఏదన్నా ఒక గిన్నెలోకి తీసుకొని పిండుకోండి.
ఇది వేసిన వెంటనే కొంచెం ఇలా కలుపుకోవాలి, ఎందుకంటే ఒకేసారి వేసామంటే రైస్ అంతా చింతపండు పులిహోర అయితే తీసుకుంటుంది, కానీ నిమ్మకాయ పులిహోర ఉబ్బుతుంది కదా, క్వాంటిటీ కొంచెం డబల్ అవుతుంది కదా, అందుకని మనం నిమ్మకాయ పిండుకున్నప్పుడల్లా దాన్ని కలుపుకోవాలి, లేకపోతే ఒకేసారి రైస్ అంతా బాగోదు. ఇది చూసుకొని చేసుకోండి. అలాగే నేను మొత్తం పిండేసాను, సరిపోయింది నాకు ఇది. చూసారా ఇది రెడీ అయిపోయింది. చూసారా ఇది రెడీ అయిన తర్వాత గ్యాస్ అయిపోయింది. చాలా లక్కీ పర్సన్ నేను. మాకైతే వాళ్ళకి తినటానికి ఫుడ్ రెడీ అయిపోయింది, గ్యాస్ అయిపోయింది. ఇది ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో వచ్చేసి నిమ్మకాయ పులిహోర. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బిల్లు కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోమాకండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.